చుట్టుపక్కల భక్తులకు కొంగు బంగారంగా పేరొందిన మరిడమ్మ క్షేత్ర విశిష్టత ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. అసలు ఆలయం ఎక్కడుంది, దాని ప్రత్యేకత ఏంటి, అసలు అక్కడికి ఎలా వెళ్లాలి లాంటి పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి. మన్ కీ బాత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల దేశ ప్రజలను ఉద్దేశించి చేసే రేడియో ప్రసంగం. దేశ ప్రజలతో ప్రధాని పంచుకునే మనసులో మాటల సమాహారమే ఈ కార్యక్రమం. 2014 అక్టోబర్ నెలలో ప్రారంభమైన మన్ కీ బాత్ ప్రోగ్రాం నెల నెల వార్తల్లో నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక ప్రదేశాల వివరాలను తెలియజేస్తూ వాటి పట్ల ఇతర ప్రాంతాల ప్రజల్లో ఆసక్తిని, అవగాహన పెంచుతుంటారు. दुनिया भर में आयुर्वेद और भारतीय औषधियों के प्रति आकर्षण बढ़ रहा है। हरियाणा में यमुनानगर में एक मधुमक्खी पालक साथी रहते हैं, सुभाष कंबोज जी। शिमला, मंडी, कुल्लू और सोलन में सैरी यह शहर भी मनाया जाता है. జూలై నెల చివరిలో మన్ కీ బాత్ కార్యక్రమం తాజా ఎపిసోడ్ ప్రసారమైంది. ఇందులో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్దాపురం మరిడమ్మ ఆలయ విశిష్టతను తెలియజేసిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల గిరిజన సాంప్రదాయక జాతరలు, సంప్రదాయాల గురించి మాట్లాడుతూ అందులో భాగంగా మరిడమ్మ ఆలయ ప్రత్యేకతను వివరించారు. आपको अगर मौका मिले तो तेलंगाना के मेडारम का 4 दिवसीय समक्का सरलम्मा जात्रा मेला देखने जरूर जाइए. इस मेले को तेलंगाना का महाकुंभ कहा जाता है. सरलम्मा जात्रा मेला 2 आदिवासी महिला नायिकाओं समक्का और सरलम्मा के सम्मान में मनाया जाता है. ये तेलंगाना ही नहीं बल्कि छत्तीसगढ़, महाराष्ट्र और आंध्र प्रदेश के कोया आदिवासी समुदाय के लिए आस्था का बड़ा केंद्र है. आंध्र प्रदेश में मारीदम्मा का मेला भी आदिवासी समाज की मान्यताओं से जुड़ा बड़ा मेला है. मारीदम्मा मेला ज्येष्ठ अमावस्या से आषाढ़ अमावस्या तक चलता है और यहाँ का आदिवासी समाज इसे शक्ति उपासना के साथ जोड़ता है. यहीं पूर्वी गोदावरी के पेद्दापुरम में మరిదమ్మ మందిర్ भी है. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో గోదావరి నదీ సమీపాన గల పెద్దాపురంలో మరిడమ్మ తల్లి ఆలయం వెలసింది. అప్పట్లో ఈ ప్రాంతం ఒక చిట్టడివిగా ఉండేది. అలాంటి సమయంలో గ్రామ దేవతగా వెలిసిన ఈ అమ్మవారు పెద్దాపురం కొంగు బంగారంగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఇక్కడ 37 రోజుల పాటు మరిడమ్మ జాతర కన్నుల పండువగా జరుగుతుంది. జాతర సమయంలో మరిడమ్మ వారిని దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ప్రధాని మోదీ తన ప్రసిద్ధ రేడియో కార్యక్రమంలో మరిడమ్మ ఆలయాన్ని ప్రత్యేకంగా పేర్కొనడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని ఆలయ అధికారులు, అర్చకులు అంటున్నారు. దేశ ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో మరిడమ్మ ఆంధ్రప్రదేశ్లో గల మరిడమ్మ అమ్మవారి దేవస్థానం గురించి, విశిష్టత గురించి అని చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో రాష్ట్రాల్లో అన్నింటిలో కంటే మన ఆంధ్రప్రదేశ్లో మన అమ్మవారిని, మరిడమ్మ అమ్మవారిని గురించి చెప్పడం చాలా ఆనందించదగ్గ విషయం. అది రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా పెద్దాపురం ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు దీని గురించి. కాబట్టి దీని నిమిత్తం ఇంకా బాధ్యత పెరిగింది మాకు. అంతేకాకుండా ఇక్కడ ఆషాఢ మాసంలోనే కేవలం భక్తులు ఎందుకు వస్తారంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల అన్నింటిలోని అమ్మవారు చాలా విశిష్టత కలిగి ఉండడంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల సంబరాలు కూడా చేస్తారు. ఊర్లో నెల రోజులు, ఆషాఢ మాసంలో నెల రోజులు వీధికో ఒక సంప్రదాయం చేస్తే అది కూడా ప్రాచుర్యం పొందింది. ఈ నెల 31వ తారీఖున మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోనే అమ్మవారి పెద్దాపురం గ్రామ దేవత అమ్మవారిని జాతర చేయడం అని చెప్పడం వల్ల మనం పెద్దాపురం తరపున హర్షించదగ్గ విషయం. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దాపురం మరిడమ్మ జాతర విశిష్టత, గిరిజన సంప్రదాయాల గురించి ప్రధాని ప్రసంగించడంతో దేశ విదేశాల్లోని భారతీయుల్లో ఈ ఆలయం పట్ల ఆసక్తి పెరిగింది. ఈ ఆలయ లొకేషన్ కోసం సోషల్ మీడియాలో సెర్చింగ్ విపరీతంగా పెరగడమే దీనికి నిదర్శనం. ఈ విధంగా ఇంత ఘన చరిత్ర ఉన్న
ఈ పెద్దాపురం మరిడం తల్లి జాతర గురించి మన్ కీ బాత్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం నిజంగా హ్యాపీగా, పెద్దాపురం అంతా నిజంగా చాలా సంబరాలు జరుపుకుంటుంది. దీని గురించి ముఖ్యంగా గూగుల్లో కూడా పెద్దాపురం ఎక్కడుంది, పెద్దాపురంలో మరిడమ్మ జాతర ఏ విధంగా జరుగుతుంది అనేది గూగుల్ సెర్చ్లో కూడా ఎక్కువగా చేస్తున్నారని మాకు ఈ మధ్య తెలిసింది. పెద్దాపురంపై ఒకప్పుడు దురాభిప్రాయంగా ఉండేది. ఇప్పుడు పెద్దాపురం యొక్క ఘన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్ని నేను ప్రారంభించడం జరిగింది. దానికి ఈ విధమైన సత్ఫలితాలు రావడం నిజంగా నాకు మన పెద్దాపురం గ్రూప్ అడ్మిన్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్థానిక ప్రజల సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడినవి ఆలయాలు. దేశవ్యాప్తంగా వేలాది పుణ్యక్షేత్రాలు, గ్రామదేవతల ఆలయాలు ఆయా ప్రాంతాల ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను పెంచుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పెద్దాపురం మరిడమ్మ ఆలయానికి ఇక ముందు మరింతగా భక్తుల రద్దీ పెరుగుతుందనడంలో సందేహమే లేదు. అధికారులు కూడా ఆ మేరకు సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.